Let's watch business briefs first before we go take insight from Karunya. గత ఏడాది డిసెంబర్లో జీఎస్టీ స్థూల వసూళ్లు 1.64 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2022 డిసెంబర్లో గడిచిన 1.49 లక్షల కోట్ల స్థూల ఆదాయంతో పోలిస్తే 10% వృద్ధి నమోదైనట్టుగా కనిపిస్తోంది. ఇక చెన్నైకి చెందిన డిప్యూటీ కమిషనర్ ఆఫ్ స్టేట్స్ ట్యాక్స్ తమ కంపెనీని 13.83 కోట్ల జీఎస్టీ డిమాండ్ నోటీస్తో పాటు 1.38 కోట్ల పెనాల్టీ నోటీస్ జారీ చేసిందని వెల్లడించింది ఏషియన్ పెయింట్స్. 2017-18 ఆర్థిక సంవత్సరం రిటర్న్స్లో ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ మిస్ మ్యాచ్కు సంబంధించి ఈ నోటీసులు జారీ అయినట్టుగా కంపెనీ స్పష్టం చేసింది. ఇంకా దేశీయంగా ప్రయాణికుల వాహనాల అమ్మకాల రికార్డ్ గరిష్టానికి చేరాయి. గత ఏడాది మొత్తం మీద 41.808 లక్షల మేర అమ్ముడైనట్టుగా కనిపిస్తోంది. మరోవైపు ఆటో విడి భాగాలకు ఉద్దేశించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కాలపరిమితిని ఒక ఏడాది పొడిగించింది కేంద్రం. ఈ స్కీమ్ కాలపరిమితిని పాక్షిక సవరణలతో పొడిగిస్తున్నట్టుగా తెలిపింది కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. Right, so let's talk with Karunya. Yeah, good morning, Karunya. So US markets new year కాబట్టి షట్ అయినట్టుగా అండ్ ఫ్యూచర్ ఫ్లాట్ గా ట్రేడ్ అయినట్టుగా కనిపిస్తోంది US కి సంబంధించి. How do you start this with? ఎస్ ఎందుకంటే మేము గ్లోబల్ క్యూస్ వైపు చూస్తే చాలా కీ మార్కెట్స్ ఏమో క్లోజ్డ్ ఉన్నాయి. నిన్న 1st January ఉండేది అండ్ అన్లైక్ ఇండియన్ మార్కెట్స్ వెస్ట్ లో చాలా మార్కెట్స్ క్లోజ్డ్ గా ఉంటాయి. ఇన్ఫాక్ట్ జపాన్ మార్కెట్ కూడా క్లోజ్డ్ ఉంటుంది ఎల్లుండి వరకు 4th January వరకు. సో క్యూస్ యాజ్ సచ్ చాలా స్ట్రాంగ్ గా లేవు. యుఎస్ మార్కెట్స్ లైక్ ఐ సెడ్ వాస్ షట్, కానీ యుఎస్ ఫ్యూచర్స్ ఫ్లాట్ గా లిస్ట్లెస్ గా ట్రేడ్ అవుతున్నాయి. జపాన్ మార్కెట్స్ ఆర్ క్లోజ్డ్. ఏషియా మార్కెట్స్ రైట్ నౌ ఏవి ఓపెన్ ఉన్నాయో అవి కొంచెం మిక్స్డ్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఎస్పెషలీ చైనాలో మేము కొంచెం ప్రెషర్ చూస్తున్నాం చైనీస్ ఎక్విటీ మార్కెట్స్ లోనే. దాట్ హ్యాస్ బిన్ ద బిగ్గెస్ట్ లాగార్డ్ రైట్ నౌ. హ్యాంగ్సెంగ్ ఇండెక్స్ 1.4% లాసెస్ తో ట్రేడ్ అవుతోంది. ఎందుకంటే ఫ్యాక్టరీ యాక్టివిటీ అవుట్పుట్ వచ్చింది, అక్కడ డేటా వచ్చింది, మ్యాక్రో డేటా, అండ్ అది ఇండికేట్ చేస్తోంది దట్ ఫ్యాక్టరీ అవుట్పుట్ ఇంకా స్లంప్ అయింది కిందటి నెలలో. సో దాట్స్ వై చైనా మార్కెట్ కొంచెం అడ్వర్స్ గా రియాక్ట్ చేస్తోంది. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా ఇస్ ది ఓన్లీ మార్కెట్ ఇది లాభాలతో ట్రేడ్ అవుతోంది, 0.4% గ్రీన్ లో ఉంది. మిగతా అన్ని మార్కెట్స్ యాక్చువల్లీ మ్యూటెడ్ గా లేకపోతే నెగటివ్ టెరిటరీలోనే ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ హౌఎవర్ ఇండియన్ మార్కెట్స్ కోసం పాజిటివ్ ఓపెన్ ఇండికేట్ చేస్తోంది. ఇండియా జిఎస్టీ కలెక్షన్స్ 10% రైజ్ అయ్యాయి. సో దాట్ ఈస్ వన్ బిగ్ హెడ్ లైన్ అండ్ పాజిటివ్ క్యూ అండ్ పాజిటివ్ న్యూస్ ఇండియన్ ఎక్విటీ మార్కెట్స్ కోసం. సో వైల్ గ్లోబల్ మార్కెట్స్ చాలా మటుకు షట్ గా ఉన్నాయి, క్లోజ్డ్ గా ఉన్నాయి, కానీ ఇక్కడ ఏషియా క్యూస్ అండ్ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే ప్రాబబ్లీ ఇండియా మార్కెట్ ఏమో గ్రీన్ లోనే ఓపెన్ అయ్యేటట్టు కనపడుతుంది. రైట్, ఇక స్టాక్స్ న్యూస్ విషయానికి వస్తే ఆటో ఇస్ లుకింగ్ లైక్ బిగ్. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ద మంత్ ఎప్పుడు ఆటో నంబర్స్ రిలీజ్ అవుతాయి. సో ఇట్స్ నో సర్ప్రైజ్ అగైన్ ఆటో స్టాక్స్ ఫోకస్ లో ఉంటాయి. నిన్న మేము చూసాం నిఫ్టీ ఆటో బిగ్గెస్ట్ సెక్టోరల్ లాగార్డ్ ఉండేది నిన్న ట్రేడింగ్ సెషన్ లోని. వైల్ పిఎస్యు బ్యాంక్స్, ఐటీ స్టాక్స్ ఇవన్నీ రీబౌండ్ చేయగలిసాయి. ఆటో స్టాక్స్ లో మేము వీక్నెస్ చూసాం. డిస్పైట్ సేల్స్ నంబర్స్ యాక్చువల్లీ యాజ్ పర్ ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఇన్ఫాక్ట్ బెటర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్ కూడా వచ్చాయి కొన్ని కంపెనీస్ లో. మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత టాటా మోటార్స్ సేల్స్ నంబర్స్ వచ్చాయి. డొమెస్టిక్ సేల్స్ వాళ్ళవి 4% గ్రో అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్. పీవీ సేల్స్ లో 9% గ్రోత్ చూసాం మేము. సివి అంటే కమర్షియల్ వెహికల్ సేల్స్ 1% గ్రో అయ్యాయి. ఈవీ సేల్స్ లో మేము ఆల్మోస్ట్ 30% గ్రోత్ చూసాం. అఫ్ కోర్స్ లో బేస్ ఎఫెక్ట్ కూడా ఉంది అక్కడ. సో టాటా మోటార్స్ నంబర్స్ ఆఫ్టర్ మార్కెట్ వచ్చాయి నిన్న. సో ఇవాళ టాటా మోటార్స్ స్టాక్ కొంచెం రియాక్ట్ చేయొచ్చు. ఐషర్ మోటార్స్ లో రాయల్ ఎన్ఫీల్డ్ సేల్స్ 7% డిక్లైన్ అయ్యాయి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ మీద. టీవీఎస్ మోటార్స్ 25% గ్రోత్ వచ్చింది వాళ్ళ ఓవరాల్ నంబర్స్ లోని. 3 lakh యూనిట్స్ వాళ్ళు సెల్ చేశారు డిసెంబర్ 2023 లోని. సో టీవీఎస్, ఐషర్ ఇంకా టాటా మోటార్స్ మూడు కూడా ఇవాళ ఫోకస్ లో ఉంటాయి బికాస్ వాళ్ళ నంబర్స్ సేల్స్ నంబర్స్ మార్కెట్స్ క్లోజ్ అయిన తర్వాత వచ్చాయి. ఇంకా స్టాక్స్ ఇన్ న్యూస్ మేము చూస్తే వోడాఫోన్ ఐడియా డెఫినెట్లీ బిగ్ వన్ టు వాచ్. మేము రిపోర్ట్స్, మీడియా రిపోర్ట్స్ చూస్తున్నాం రైట్ నౌ దట్ గవర్నమెంట్ ది 33% స్టేక్ ఏది కంపెనీలో ఉందో అది వాళ్ళు ఇలాన్ మస్క్ అండ్ తన శాటిలైట్ ఇంటర్నెట్ వెంచర్ స్టార్ లింక్ కి అమ్మబోతున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో దాట్ ఈస్ అ బిగ్ న్యూస్ డెవలప్మెంట్ ఏది వాళ్ళ మార్కెట్స్ ట్రాక్ చేస్తాయి. సెబీ కూడా క్లారిఫికేషన్ సీక్ చేసింది వోడాఫోన్ ఐడియాతో వెదర్ దిస్ రిపోర్ట్ ఇస్ ట్రూ ఆర్ నాట్ అండ్ వెదర్ దే ఆర్ ఇన్ టాక్స్ విత్ ఇలాన్ మస్క్ అండ్ హిస్ కంపెనీ ఆర్ నాట్. నెక్స్ట్ ఇస్ వేదాంత. ఆఫ్ కోర్స్
వాళ్ళకి పేరెంట్ కంపెనీకి 20% ఇంకా 40% ఇన్వెస్టర్ ఓట్స్ వచ్చాయి ఇన్ ఫేవర్ ఆఫ్ 3.8 million బాండ్ రీస్ట్రక్చరింగ్ ఎక్సర్సైజ్. సో దాట్ ఈస్ ఆల్సో అన్ అప్డేట్ టు వాచ్ అవుట్ ఫర్. వేదాంత ఇవాళ ఫోకస్ లో ఉంటుంది. జిఎస్టీ హ్యాస్ క్రాక్ ద విప్ ఆన్ అ ఫ్యూ కంపెనీస్. ఎల్ఐసికి 806 crore rupees ది డిమాండ్ ఆర్డర్ పెనల్టీ నోటీస్ వచ్చింది మహారాష్ట్ర ట్యాక్స్ అథారిటీస్ వైపు నుంచి. హెచ్యుఎల్ కి 450 crore ది డిమాండ్ నోటీస్ వచ్చింది 5 వేరు స్టేట్స్ నుంచి, నాట్ జస్ట్ మహారాష్ట్ర. కోల్ ఇండియా డిసెంబర్ ప్రొడక్షన్ నంబర్స్ వచ్చాయి స్టార్ట్ ఆఫ్ ద మంత్. సో ప్రొడక్షన్ అప్డేట్స్, బిజినెస్ అప్డేట్స్ ఇవన్నీ కూడా రావడం మొదలవుతాయి. సో కోల్ ఇండియా డిసెంబర్ ప్రొడక్షన్ లో మేము 8.2% గ్రోత్ చూసాం. అల్ట్రాటెక్ ది Q3 బిజినెస్ అప్డేట్ వచ్చింది. టోటల్ సేల్స్ వాల్యూమ్ లో వాళ్ళు 2% QOQ సీక్వెన్షియల్ గ్రోత్ చూశారు. సౌత్ ఇండియన్ బ్యాంక్ ది కూడా Q3 బిజినెస్ అప్డేట్ వచ్చింది. వాళ్ళ గ్రాస్ అడ్వాన్సెస్ లో 11% గ్రోత్ అయింది YOY. టోటల్ డిపాజిట్స్ లో 9.4% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అయింది. కాసా రేషియో 31.79% లో ఉంది. సో సౌత్ ఇండియన్ బ్యాంక్ కూడా ఇవాళ ఫోకస్ లో ఉంటుంది. ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ ది కూడా Q3 వాల్యూమ్ అప్డేట్ వచ్చింది. సేల్స్ వాల్యూమ్ 11% సీక్వెన్షియల్ బేసిస్ మీద డిక్లైన్ అయింది, 11% డీ గ్రోత్. టిన్ ప్లేట్ కి ఎన్సీఎల్టీ అప్రూవల్ ఇచ్చింది టాటా స్టీల్ తో మర్జర్ కోసం. అండ్ లాస్ట్లీ ఎస్జేవిఎన్ పిఎస్యూ విల్ బీ ఇన్ ఫోకస్. దీపం డైవెస్ట్మెంట్ మినిస్ట్రీ ఏమో ఎస్జేవిఎన్ కి అప్రూవల్ ఇచ్చింది 4 జేవీ సెటప్ చేయడానికి మినిస్ట్రీ ఆఫ్ పవర్ తో కలిసి. సో ఎస్జేవిఎన్ కూడా ఇవాళ స్టాక్ రియాక్షన్ కొంచెం చూడొచ్చు. ఇవన్నీ స్టాక్స్ ఇవాళ ఫోకస్ లో ఉంటాయి. ఓకే, సో సిన్స్ వీ హ్యావ్ 2 more minutes, స్టార్ట్అప్స్ ఫేస్ టఫ్ టైమ్స్ అనేది కనిపిస్తోంది. కారుణ్య, డూ యూ వాంట్ టు కమెంట్ ఆన్ దట్? ఫండ్ ఫ్లో మే నాట్ బి ఈజీ అనేది ఒక స్టడీ. సారీ, స్టార్ట్అప్స్ ఫేస్ టఫ్ టైమ్స్, ఫండ్ ఫ్లో కెనాట్ బి సో ఈజీ అనేది ఒక స్టడీగా కనిపిస్తోంది. డూ యూ వాంట్ కమెంట్ ఆన్ దట్? వెల్, స్టార్ట్అప్స్ కోసం ఫండింగ్ వింటర్ గురించి మేము మాట్లాడుతూనే ఉన్నాం లాస్ట్ వీక్. స్పెషలీ ఫండింగ్ వింటర్ అండ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ వీ వర్ సీయింగ్ చాలా రిపోర్ట్స్ వస్తూ ఉండేవి స్టార్ట్అప్ యూనివర్స్ కోసం. సో అఫ్ కోర్స్ రిపోర్ట్స్ వస్తున్నాయి దట్ అనదర్ 6 months ఆర్ సో ఇది ఫ్రీజింగ్ ఈ వింటర్ అంటే డిక్లైన్ ఇన్ ఫ్రెష్ ఫండింగ్ బేసికలీ వెన్ వీ సే స్టార్ట్అప్ వింటర్ ఫ్రెష్ ఫండింగ్ డీగ్రోత్ అవ్వచ్చని చాలా రిపోర్ట్స్ వస్తున్నాయి. బట్ ఐ హ్యాడ్ రెడ్ అ రిపోర్ట్ 3 days ago విచ్ సెస్ దట్ ఈ స్టార్ట్అప్ యూనివర్స్ లో 2024 లోని రీబౌండ్ అవ్వచ్చు ఈ ఏడాది. అండ్ కానీ ఫండింగ్ పేస్ ఓవరాల్ కొంచెం స్లోగా, కొంచెం మ్యూటెడ్ గా ఉంటుంది. ఇట్ వోంట్ బి యాజ్ గుడ్ యాజ్ 2023. కానీ 2024 లో రీబౌండ్ డెఫినెట్లీ ఎక్స్పెక్టెడ్ ఉందని that's the latest report that I was actually I had been reading. Of course, globally మేము చూస్తున్నాం inflation issues, interest rates, geopolitical tensions, recession concerns ఇవన్నీ ఉన్నాయి. సో దానివల్ల of course 2023 లో ఫండింగ్ కొంచెం కిందకు వచ్చింది. సో ఇక్కడ అట్లీస్ట్ ఈ లెవెల్ నుంచి రీబౌండ్ అవుతుంది at a slower pace అని mostly experts are expecting. Yeah, I read somewhere investors to keep asking tough questions అనేది కూడా అనిపిస్తుంది. That could be another reason for this slowing down. They should keep asking tough questions. వాళ్ళంతా డబ్బు పంపిణీ చేస్తున్నారు కంపెనీలోనే. So they have to do a thorough check and ask all the tough questions. But 66% drop వచ్చింది ఫండింగ్ లో January to November 2023. So it's not a small thing. It's actually a very big decline ఏది ఫండింగ్ లో అయిందో. కానీ డిస్పైట్ దీస్ ఛాలెంజెస్ ఈకో సిస్టమ్ రెసిలియంట్ గా ఉంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి, రిన్యూడ్ ఫోకస్ ఉంది సస్టైనబుల్ లాంగ్ టర్మ్ సక్సెస్ లో ఫర్ స్టార్ట్అప్ యూనివర్స్. సో ఇవన్నీ ఉన్నాయి అన్ని. Rebound is definitely on the horizon, and this year at least we could see some recovery from that 66% degrowth. రైట్ కారుణ్య, థ్యాంక్ యూ. సో ఈవినింగ్ ఇవాళ ట్రెండ్స్ ఎలా ఉంటాయి మనం సాయంత్రం బులెటిన్లో మాట్లాడదాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ దిస్ మార్నింగ్ సాక్షి మనీ మంత్ర. దట్స్ ఆల్ ఇన్ బిజినెస్ అప్డేట్స్ ఎట్ దిస్ అవర్.